వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. అమరావతిలో స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారి దయచేసి అర్జీదారులు ఒక్కొక్కరిగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శాంక్షన్ అయింది. అర్జీదారులు ఒక్కొక్కరిగా లోపలికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రోడ్ని అడుగుతుంది రావడమే కష్టం, రావడమే కష్టం. వచ్చి చేసుకోవాలా వాళ్ళు ఎవరైతే అడ్డగించారో పిల్లలు మీరు దగ్గర నేయించండి. మీరు అడ్డు వస్తే మాకు వేస్తాం. మీరు మీకు ఏమన్నా మీ ల్యాండ్ లెవెల్ వేస్తున్నారా? ఏం గవర్నమెంట్ ల్యాండ్ అది అందరూ రోడ్ వేసుకున్నారు. మీకు ఎలాంటి సంబంధం ఉంది కాబట్టి క్లియర్గా చెప్పు, ముందు చెప్పు, తర్వాత యాక్షన్ తీసుకోవచ్చు. లేకపోతే పిఆర్డీ కూడా వస్తాడు, మనం 10 ప్రొడక్ట్స్ ఇస్తారు, దగ్గర నుంచి చేయొచ్చు. ఎప్పుడు వస్తాడు ఎస్ఎస్ఆర్ నాయకు రమ్మను, స్టార్ట్ చేయమను. ఉంటాడు డిఈ ఉంటాడు, ఎస్ఐ ఉంటాడు, వేదికను అలంకరించిన మన ఎమ్మెల్యే గారికి అందరికీ నమస్కారం. అలాగే పశు వ్యాధి నివారణ పథకం కింద
నేషనల్ వైడ్ గా అంటే దేశం మొత్తంలో కూడా జాతీయ గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది సార్. దేశం మొత్తం కూడాను దాదాపు ఇప్పుడు మనకి ఈ 3 ఆధార్ కార్డు లేదా ఇల్లు కాలిపోయింది ఇల్లు కాలిపోయింది అప్పుడు ఆధార్ కార్డు డూప్లికేట్ చేసి ఇల్లు కావాలంటే మీకు ఆధార్ కార్డు సార్ వచ్చారు కదా మీ ఇంట్లో రిపోర్ట్ పాలనా పని అయిపోయినా జంగాల పని ఖాళీ సార్ వచ్చాడు గమనించారు కదా గ్యాస్ సిలిండర్ పైన గ్యాస్ సిలిండర్ పెట్టడము తప్పు ఆడడము తప్పు అందుకనే నేను ఆ రోజు ఆపాను మీకు సైడ్ ఎక్కడ ఇస్తాను ఎంతమంది మొత్తం మీరు మీరు కాదు, ఇల్లు 11 ఉందా? 11 కదా. ఏదో ఒక మండలంలో గ్రీవెన్స్గా పాల్గొంటాం. అందులో భాగంగానే ఈరోజు వెంకటగిరి రూరల్లో పాల్గొనడం జరిగింది. ఇక్కడ వచ్చిన సమస్యలు అర్జీలు పట్టించుకున్నాం. కొంత భూ సమస్యలు, కొంత ఇళ్ళు, ఇవన్నీ కూడా వచ్చాయి. ఏవైతే అర్జీలు వచ్చాయో అవన్నీ కూడా మేము కూడా ఎంట్రీ చేసుకొని కన్సర్న్ అధికారులు పంపించి ఫాలోఅప్ చేసి వాళ్ళకు పరిష్కారం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా ప్రజలను తిప్పుకోకూడదు, మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ఈరోజు మరి అధికారులు కూడా ఉన్నారు. ఎవరిని కూడా తిప్పుకోకుండా వాళ్ళ సమస్యని త్వరితగతిన పరిష్కారం చేయాలని చెప్పని కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఇళ్ళు ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకి ఇంటి స్థలం లేకపోయినా, ఇళ్ళు లేకపోయినా స్థలం ఇవ్వడం, ఇల్లు ఇవ్వడం కూడా ఈ ప్రభుత్వం చర్య చేపడతా ఉంది. రాబోయేటువంటి 29 కల్లా కూడా ఎవరికి కూడా ఇళ్ళు లేదు అనేది లేకుండా అందరికి వాళ్ళు ఇల్లు ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు.